Hi, today I will explain the trigonometrical chapter, exercise 11.4, third bit. Third question. Show that whole root of 1 plus sin A by 1 minus sin A is equal to secant A plus tan A. Same is as it is example 15. చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ మనకు ట్రిగనోమెట్రికల్ 11.4లో ఇవి మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. sin square A plus cos square A is equal to 1. Secant square A minus tan square A is equal to 1. And cosecant square A minus cot square A is equal to 1. And ratios sin A, cos A, tan A. Tan is equal to sin by cos. Sin యొక్క reciprocal cosec A. Cos యొక్క reciprocal sec A. Tan యొక్క reciprocal cot A. Sin యొక్క reciprocal mean opposite mean 1 by sin A is equal to cosecant A. 1 by cosecant A is equal to sin A. Sin A into cosecant A is equal to 1. 1 by cos A is equal to sec A. Secant A is equal to 1 by cos A. Cos A into secant A is equal to 1. 1 by tan A is equal to cot A. 1 by cot A is equal to tan A. Tan A into cot A is equal to 1. Tan A equal to sin by cos. Cot A is equal to cos by sin. ఓకే, ఇవి మనకు తెలిసి ఉంటే ఈ 11.4లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని మనకు దాదాపుగా వచ్చేస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఇచ్చినటువంటిది ఎల్హెచ్ఎస్లో మనకి ఇక ప్రాబ్లం విషయంలోకి వచ్చేస్తే ఎల్హెచ్ఎస్లో మనకి ఈ విధంగా ఇచ్చాడు. దీన్ని సైన్ టర్మ్లో ఇచ్చాడు, సీకెంట్ ట్యాన్ టర్మ్లో చెప్పండి అంటున్నాడు అనమాట. దానికోసం నేను ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకున్నా. ఎల్హెచ్ఎస్ ఓల్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ. ఈ స్టెప్ ద్వారా మనకు వచ్చేటటువంటి స్టెప్ దీన్ని డినామినేటర్ ప్లేస్లో ఏం చేస్తున్నాను అంటే 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ. ఇక్కడ డినామినేటర్ ప్లేస్లో ఏదైతే ఉందో 1 మైనస్ సైన్ ఏకు ఆపోజిట్గా ఉన్నటువంటి టర్మ్తో అంటే 1 ప్లస్ సైన్ ఏతో నేనేం చేస్తున్నాను అంటే దీన్ని న్యూమరేటర్ డినామినేటర్ను మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను. ఆ విధంగా చేయడం మూలంగా 1 ప్లస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ క్యాన్సిల్ అవుతుంది, 1 అవుతుంది. అప్పుడు 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ఇస్ ఈక్వల్ టు మళ్ళీ సేమ్ యాజ్ ఇది స్టెప్ వస్తుంది. అంటే పై స్టెప్ అనేది మారకుండా మనం ఈ విధంగా రాసుకున్నాం అన్నమాట. న్యూమరేటర్ను ఏది డినామినేటర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాసాం. ఆ తర్వాత ఇప్పుడు ఈ స్టెప్ ద్వారా మనకు వచ్చేటటువంటిది ఏమిటి అంటే ఓల్ అండర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఏంది 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ. న్యూమరేటర్లో ఉన్నది సేమ్ న్యూమరేటర్లో రాసేస్తాం. 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ బై డినామినేటర్లో ఉన్నది డినామినేటర్లో 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ. ఓకేనా? ఈ స్టెప్ తేడా ఏంది? ఇక్కడ సేమ్ న్యూమరేటర్లో ఉన్నాయి, న్యూమరేటర్లో మల్టిప్లై చేసినాం, డినామినేటర్లో ఉన్నాయి, డినామినేటర్లో మల్టిప్లై చేసినాం. సేమ్ ఈ స్టెప్ తేడా మల్టిప్లికేషన్ అంటే ఈ మల్టిప్లికేషన్ సింబల్ చేసి పెట్టేసాం ఇక్కడ. దెన్ దిస్ ఇంప్లైస్ దీని తర్వాత స్టెప్ ఏమిటి అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్. ఇక్కడ ఏంది 1 ప్లస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ రెండు ఉన్నాయి కాబట్టి 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ అని రాసేసాం బై దీన్ని రాస్తుందంటే 1 మైనస్ సైన్ థీటా ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా అనేది 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ అనేది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది. దాని యొక్క అర్థం ఏంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకేనా? ఇక్కడ సీన్స్ అని మనం ఈ విధంగా రాసుకోండి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. కాబట్టి ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది కాబట్టి ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ ఏ ఇజ్ ఈక్వల్ టు 1, బి ఇజ్ ఈక్వల్ టు సైన్. కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఎంత? 1 స్క్వేర్ మైనస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ అని రాసేసుకున్నాం. ఓకేనా? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1.
b ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ. ఇది a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి ఫామ్లో ఉంది కాబట్టి ఈ విధంగా రాసేస్తాం. ఆ తర్వాత దెన్ దిస్ ఇంప్లాయిస్ హోల్ అండర్ రూట్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై ఇది చూడండి, దీన్ని 1 స్క్వేర్ అంటే 1 మైనస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏ అని రాసుకోవచ్చు. ఓకేనా, సైన్ ఏ హోల్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏ రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ ఫార్ములా ప్రకారం సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1. ఈ కాస్ స్క్వేర్ ఏని ఇక్కడనే వచ్చేసి ఈ ప్లస్ కాస్ సైన్ స్క్వేర్ ఏని అటువైపు తీసుకపోతే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. అంటే కాస్ స్క్వేర్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. అంటే ఇక్కడ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే మనం ఏం పెట్టొచ్చు, కాస్ స్క్వేర్ ఏ పెట్టొచ్చు. దీని ప్రకారం ఇక్కడ మనం రాసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. సైన్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1. దెన్ కాస్ స్క్వేర్ ఏ ఇజ్ ఈక్వల్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. కాబట్టి ఇక్కడ దీని తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనం ఎలా వస్తున్నాం అంటే దాని తర్వాత నెక్స్ట్ స్టెప్లో హోల్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ 1 ప్లస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ ఏంది, కాస్ స్క్వేర్ ఏ. కాస్ స్క్వేర్ ఏ. ఓకే రైట్, మనం ఈ విధంగా రాసినాం. ఆ తర్వాత ఇక్కడ మనం ఈ హోల్ రూట్ను మొత్తానికి ఉందన్నమాట. ఇది దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే హోల్ అండర్ రూట్ ఆఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ ఏ బై అండర్ రూట్ బి అని రాసుకోవచ్చు. దాని ప్రకారంగా ఇప్పుడు ఏం చేస్తున్నా, అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై కాస్ అండర్ రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఏ. ఓకేనా, అండర్ రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఏ. ఇక్కడ దీని తర్వాత ఈ స్క్వేర్కు ఈ రూట్ క్యాన్సిల్ అయింది, ఈ స్క్వేర్కు ఈ రూట్ క్యాన్సిల్ అయింది. అప్పుడు మిగిలింది ఎంత, 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ సి అనేది మిగిలింది. ఓకేనా, స్క్వేర్కు రూట్ క్యాన్సిల్ అయింది, ఇక్కడ స్క్వేర్కు రూట్ క్యాన్సిల్ అయింది, 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ సి మిగిలింది. ఈ 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ సిని మనం ఏం రాస్తున్నాం, 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ సి అని రాస్తున్నాం. సైన్ ఏ బై కాస్ ఏ అని రాస్తున్నాం. 1 బై కాస్ అంటే కాస్ యొక్క రెసిప్రోకల్ ఏంది, సీకెంట్ ఏ. 1 బై కాస్ ఇస్ ఈక్వల్ టు సీకెంట్ కాబట్టి సీకెంట్ ఏ ప్లస్ సైన్ బై కాస్ ఏంటిది, టాన్ ఏ. ఓకేనా, మనకు ఆర్ఎస్ఎస్ వచ్చిందా, సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ. దెన్ RHS LHS is equal RHS. ఇక్కడ ప్రాబ్లం అలా రాసుకోండి, హోల్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఇజ్ ఈక్వల్ సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ. ఇట్స్ ప్రూవ్డ్. ఓకేనా, ఇవి మనకు తెలిసి ఉండాలి, అంతవరకు మాత్రమే చెప్పాము. ప్రాబ్లం మాత్రం ఇంతవరకు మాత్రమే ఉండాలి. ఓకే, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. హోల్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ అనేటటువంటి సైన్ రేషియోలో ఉన్నటువంటి వీటిని మనం సీకెంట్ టాన్ రేషియోలోకి మార్చుకోవాలి. దానికోసం LHS అనేది నేను తీసుకున్నాను. LHS అనేది తీసుకున్న తర్వాత LHS లో ఉన్నటువంటి డినామినేటర్ ప్లస్ లో 1 మైనస్ సైన్ ఏకు ఆపోజిట్ అయినటువంటి 1 ప్లస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ తోటి ఏం చేసిన, నేను మల్టిప్లై చేసి డివైడ్ చేసేసిన. ఆ విధంగా చేయడం ఎందుకు చేస్తున్నా అంటే, ఆ విధంగా చేసినప్పటికీ దీని యొక్క వాల్యూ అనేది చేంజ్ కాదు కాబట్టి, న్యూమరేటర్ ఏదైతే తీసుకున్నానో డినామినేటర్ అదే తీసుకుంటే క్యాన్సిల్ చేసినా కూడా 1 వచ్చేస్తుంది, దీంతో మల్టిప్లై చేసినా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది కాబట్టి. ఆ తర్వాత హోల్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ. ఈ స్టెప్కు తేడా ఏంది, న్యూమరేటర్లో ఉన్నాయి న్యూమరేటర్లో పెట్టేసాం, పై డినామినేటర్లో ఉన్నాయి డినామినేటర్లో మల్టిప్లై చేసేసాం. ఆ తర్వాత ఈ 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ అయిపోతుంది. 1 ప్లస్ సైన్ ఏ రెండునే కాబట్టి 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ రాసినాం. ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మాదిరిగా.
ఆ తర్వాత కింద ఉన్నటువంటిది చూస్తే మనం కాస్త డిఫరెంట్గా ఉంది. ఇది 1 + NA × 1 + NA లెక్క కానీ 1 - NA × 1 - NA లెక్క కానీ లేదు. ఎట్లా ఉంది? 1 - NA 1 + NA లెక్క ఉంది. అంటే A - B × A + B ఫార్ములాలో ఉంది. A - B × A + B = A² - B² కాబట్టి A = 1, B = sin A కాబట్టి దీన్ని చేసాం 1² - sin A² అని రాసుకున్నాం. ఆ తర్వాత ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్కి ఏం తేడా వచ్చింది? √1 + sin A² / 1² అంటే 1 - sin A² అంటే sin² అని రాసుకున్నాం. అయితే మనకు ఫండమెంటల్ ఫార్ములా ఏంది? sin² + cos² = 1 కాబట్టి ఇక్కడ cos² ఇక్కడనే ఉంచేస్తే 1 - sin² ఏమవుతుంది? cos² అవుతుంది. అంటే 1 - sin² ప్లేస్లో మనం cos² రాసుకోవచ్చు. అప్పుడు ఈ స్టెప్కు తేడా ఏంది? √1 + sin A² ఈ 1 - sin² బదులు ఏం రాసిన? cos² రాసుకున్నాం. అప్పుడు ఈ స్టెప్ నుంచి మళ్ళీ ఏం చేస్తున్నాం? రెండింటిని వేరు చేసినాం రూట్ను. √A/b ఉన్నప్పుడు √A/√b ఈ విధంగా అయితే రాసుకున్నామో ఆ రూట్ అనేది రెండింటికి వర్తిస్తుంది కాబట్టి దానికి సపరేట్గా రాసేసుకున్నాం. √1 + sin A² √cos A² వచ్చేసింది. అప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 1 + sin A/cos A వచ్చేసింది. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 1 + sin A/cos A 1/cos A + sin A/cos A రాసుకోవచ్చు. ఎందుకు? మళ్ళీ ఏల్సిఎం తీసి cos A వస్తుంది, సేమ్ న్యూమరేటర్లో ఉంది, యాజ్ ఇట్ ఈస్ 1 + sin A అవుతుంది. అప్పుడు 1/cos A, cos యొక్క రెసిప్రోకల్ secant కాబట్టి secant A + sin A/cos A అంటే tan A. secant A + tan A అనేది RHS. LHS తీసుకుంటే RHS అనేది వచ్చింది, మనకు ప్రూవ్ అయిపోయింది అనమాట. ఓకే, ఇది క్లియర్? అర్థమైందా? అర్థం చేసుకోండి. ఓకే.